రండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ప్రముఖమైనదిగా వేదాద్రి దివ్యక్షేత్రం విరాజిల్లుతోంది. వేదాద్రి సమీపంలో ఉన్న మరో దివ్యక్షేత్రం తిరుమలగిరి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఏ విగ్రహం లేకుండా రాతి పుట్టకే నామాల రూపాన దర్శనమిస్తారు. ఈ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు చూద్దామా? వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మరో దివ్యక్షేత్రం తిరుమలగిరి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇక్కడ నామాల వెంకటేశ్వరుడిగా వెలిశారు. సుందర ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకునే మార్గం పచ్చని ప్రకృతిని ప్రతిబింబిస్తుంది. తిరుమలగిరి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా కొండ కింద భాగంలో ఉన్న ప్రధాన ద్వారాన్ని చేరుకుంటారు. ప్రధాన ద్వారం మీదున్న వెంకటేశ్వర స్వామి నామాలను దర్శించి పునీతులవుతారు. అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను కొనుక్కొని కొండ మీదకు బయలుదేరతారు. కొండ మీదకు చేరుకోవడానికి మెట్లను నిర్మించారు. ఈ మెట్ల మీదుగా భక్తులు గోవిందనామస్మరణ చేసుకుంటూ ముందుకు కదులుతారు. కొండ మీదకు చేరుకున్న భక్తులకు ఓ రాతిశిలలో వెంకటేశ్వర స్వామివారి పాదపు గుర్తులు దర్శనమిస్తాయి. స్వామివారు ఈ కొండ మీద వెలసారనడానికి నిదర్శనంగా చెప్పబడుతున్న ఈ పాదాల గుర్తులను దర్శించి భక్తులు అవ్యాజమైన భక్తితో ప్రణమిల్లుతారు. అనంతరం కొన్ని మెట్లు ఎక్కిన తరువాత వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆలయ గోపురం దర్శనమిస్తుంది. అదివో వివిధ దేవీ దేవతల మూర్తులతో నిండి ఉన్న ఆలయం గోపురం భక్తులలో స్వామి పట్ల ఆసక్తిని పెంచుతుంది. అదివో అల్లదివో శ్రీహరివాసము. తిరుమలగిరిలో వెంకటేశ్వర స్వామి వెలవడం వెనుక పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. భరద్వాజముని మానవుల్ని తరింప చేయడానికి శ్రీనివాసుని గురించి తపస్సు చేశారట. స్వామి ప్రత్యక్షమై భరద్వాజముని కోరిక మేరకు రాతి పుట్టకు నామాల రూపాన వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. విశాలంగా ఉన్న కళ్యాణకట్ట ప్రాంగణం వెలుపలి భాగం ప్రకృతి రమణీయతను ప్రతిబింబిస్తుంది. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకొని శుచి శుభ్రతలతో భక్తులు ముందుగా ఉత్సవమూర్తులున్న ఆలయానికి చేరుకుంటారు. పంచలోహ నిర్మిత స్వామివారి ఉత్సవమూర్తులు భక్తులలో భక్తిభావాన్ని పెంచడమే కాకుండా ఓ దివ్యానుభూతికి లోను చేస్తాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యము భారద్వాజ గోత్రీకులైన వైకానులచే అర్చనా విధానాలు నిర్వహించబడతాయి. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. ఈ ఉత్సవమూర్తులకు అర్చకులు అర్చనలు, అభిషేకాలు చేస్తారు. ఉత్సవమూర్తులను దర్శించుకున్న భక్తులు ప్రధానాలయానికి బయలుదేరుతారు. ప్రధానాలయం ఓ రాతి కట్టడం. ప్రశాంతమైన వాతావరణంలో కొండమీదున్న ఈ ఆలయం పురాతన కట్టడాలకు, నిర్మాణాలకు వేదికలా దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు వెంకటేశ్వర స్వామి నామాల సహిత పుట్ట దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని అలౌకిక ఆనందాన్ని పొందుతారు.
ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః, గోవింద గోవింద అంటూ నామాల వెంకటేశ్వర స్వామికి ప్రణమిల్లుతారు. భక్తి ప్రపత్తులతో తమ కోర్కెలు విన్నవించుకొని స్వామి సేవలో పునీతులవుతారు. వెంకటాద్రి సమస్తానాం బ్రహ్మాండే నాస్తి కించన. తిరుమలగిరి క్షేత్ర మహత్యము. స్వామివారి తిరుమలగిరి అనే నామధేయం ఎలా వచ్చిందంటే, స్వామి అంతా కూడా నామరూపంలో ఉంటారు. రాతి పుట్ట మీద శిలావల్మికం మీద నామరూపంలో వెలిసారనమాట. అందుకని ఈ క్షేత్రానికి తిరుమలగిరి నామముల కొండ అని పేరు వచ్చిందండి. జగ్గైపేట మండలం కృష్ణా జిల్లాలో ఉంది. భారద్వాజ మహర్షి యొక్క తపోబలంతో ఈ విధంగా స్వామివారు వెలిసినట్టుగా స్థల పురాణం. ఇక్కడ వైశిష్టం ఏంటంటే, స్వామివారిది అంతా కూడా రాతి పుట్ట మీద ద్వాదశ నామాలు: కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః అనేటువంటి 12 నామాలతో వెలిశారు స్వామివారు. మధ్యలో వెంకటేశ్వర నామం ఉంటుంది. లక్ష్మీదేవి, శ్రీదేవి కూడా నామరూపంలో వెలిశారు. స్వామివారికి విగ్రహ రూపంగా ఉండరు. ఇక్కడ శ్రీనివాసుడు పుట్టలో ఉంటే ఆవు వచ్చి పాలు పోస్తుంది చూసారా, ఆ ప్రదేశం అన్నమాట. ఇదంతా కూడా శిలావల్మిక రూపంలో ఉంటారు స్వామివారు. ఇప్పటి వరకు సూర్యోదయానికి తీసేసి సూర్యాస్తమయానికి దేవాలయం వేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. సర్పం అంతా కూడా సాయంత్రం కూడా సంచరిస్తుంటుందని కొండ మీద నిద్రించడం కానీ ఉండటం కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు చేయరు. స్థల పురాణం 1200 సంవత్సరాల నుంచి స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయండి. అప్పటి నుంచి కూడా భారద్వాజ గోత్రులకు వైకానసులచే స్వామివారికి అర్చనలు అవి కూడా ఇప్పటి వరకు జరుగుతున్నాయి. చైత్ర పౌర్ణానికి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి 5 రోజులు కూడా. ఉత్సవమూర్తులు ఇప్పుడు కనిపిస్తున్న ఉత్సవమూర్తులు అండి. కళ్యాణాలు, అష్టోత్తరనామాలు, అన్నప్రసన్నలు ఇవన్నీ కూడా ఉత్సవమూర్తుల వద్ద జరుగుతాయి. మూలవిరాటుకు ఒక దర్శనం మాత్రం ఇప్పుడు జరుగుతుందండి. ఈ క్షేత్రం చుట్టూదా కూడా నవాంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిగిందండి భారద్వాజం నుంచి. ఆ నవాంజనేయ స్వామి కూడా తలకాయల వరకే బయటకు ఉంటారు. స్వామివారి మొత్తం కూడా బాడీ మొత్తం కూడా లోపలికి ఉండేసేసి శరీరం ఒక తలకాయలు మాత్రం బయటికి పెట్టి చూస్తుంటారండి. 9 మంది ఆంజనేయ స్వాములు కూడా. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా మల్లేశ్వర స్వామి ఉన్నారు క్షేత్ర రక్షణగా. ఈ స్థల పురాణం దాదాపుగా 1200 సంవత్సరాల నుంచి నిత్య కైంకర్యాలు కూడా జరుగుతున్నాయి ఇప్పటి వరకు. తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి క్షేత్రం మహిమాన్వితమైనది. ఇక్కడ కొలువై ఉన్న నామాల వెంకటేశ్వర స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. తిరుమలగిరి కొండపై ఉన్న మరో ఆలయం శివాలయం. ఇక్కడ కొలువై ఉన్న శివుడు జగద్రక్షకుడని భక్తులు చెబుతారు. గర్భాలయంలో నామాల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవీ దేవతల శిలారూపాలను కూడా దర్శించుకుని పునీతులవుతారు. ఇదే ప్రాంగణంలో కూర్మావతారంలో ఉన్న స్వామివారి శిలారూపం దర్శనమిస్తుంది. ఆధ్యాత్మికతను ప్రతిఫలించే దేవీ దేవతల మూర్తి రూపాలను దర్శించుకొని ఇక్కడ నుంచి మరో కొండ మీదకు మెట్ల మీదుగా బయలుదేరుతారు. కొండ మీద మల్లేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి క్షేత్ర పాలకుడిగా ఉన్న మల్లేశ్వర స్వామి దర్శనం సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తులు చెబుతారు. లింగరూపంలో ఉన్న మల్లేశ్వర స్వామి దర్శన భాగ్యం బహుజన్మల పుణ్యఫలమని చెబుతారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఓ పుట్ట దర్శనమిస్తుంది. ఈ పుట్ట కింద వివిధ దేవీదేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఓ విశాల వృక్షం కింద ఉన్న ఈ పుట్టకు ముడుపులు కడితే కోరిన కోర్కెలు సిద్ధించడమే కాకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు చెబుతారు.
తిరుమలగిరి మీద ఉన్న మరో పవిత్ర స్థలం పుష్కరిణి. ఏకశిలలో పాదం ఆకారంలో ఉన్న ఈ పుష్కరిణి ఆవిర్భావం వెంకటేశ్వర స్వామి లీలా విశేషంగా భక్తులు చెబుతారు. మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ దేవీదేవతలను దర్శించుకున్న భక్తులు మెట్ల మీదుగా కొంచెం కిందకు దిగి ఎడమ వైపునకు తిరిగితే కనిపించే పుష్కరిణి వెంకటేశ్వర స్వామి లీలా విశేషంగా భక్తులు చెబుతారు. ఈ పుష్కరిణి సమస్త పాపాలను హరిస్తుందని చెబుతారు. తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి కొండకు ఆనుకుని ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా దర్శనమిస్తాయి. ఇవన్నీ ఆనాటి రాజుల ఆధ్యాత్మిక ఆసక్తిని స్పష్టం చేస్తాయి. కొండ కిందకు దిగే మార్గంలో వాలి సుగ్రీవులున్న ఆలయం దర్శనమిస్తుంది. ఒకే శిలలో 2 విగ్రహాలున్న ఈ ఆలయంలో సదా వాలి సుగ్రీవులు నివసిస్తారని చెబుతారు. ఎక్కడ రామావతారం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉండును అన్నట్లుగా ప్రధాన ద్వారానికి సమీపంలో ఉన్న ఈ ఆంజనేయ స్వామిని దర్శిస్తే స్వామి ఆయా భక్తుల సమస్యలను స్వామివారికి తెలియచేస్తారని చెబుతారు. తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి క్షేత్రం మహిమాన్వితమైనది. ఇక్కడ కొలువై ఉన్న నామాల వెంకటేశ్వర స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. స్వామివారు అంటే బాగా నమ్మకం అండి మాకు. పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలని కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. దాని నిదర్శనం కూడా మేమేనండి. వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి శనివారం నేను ఈ గుడికి వచ్చి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుని రోజు ప్రతి శనివారం వస్తాను. ప్రతి శనివారం మేము వచ్చి పూజ చేసుకునేవాళ్ళండి. ఈ లోపల మేము ఆర్థిక పరిస్థితిలో ఇక్కడ మొక్కుంటే ఇక్కడ ఒక ఉద్యోగం జాబ్గా దొరికింది నాకు. ఆరోగ్యం బాగోలేదండి. ఇక్కడ సాయంకాడికి వచ్చాకనే మంచిగా ఉంది. శ్రీ స్వామివారు స్వయంభూ అంటే ఈ స్వామివారు ఇక్కడ పుట్టలో వెలిశారనమాట. ఈ పుట్ట ఈ స్వామివారు ఇక్కడ దేదీప్యమానంగా వెలగటంతో ఇతర ప్రదేశాల నుండి నంబర్ ఆఫ్ జనం ఇక్కడికి వచ్చేసి స్వామివారికి మొక్కుబడులు తీర్చుకొని వెళ్ళటం ఆనవాయితీగా ఉంది. సో ఈ స్వామివారు ఈ దేవస్థానం అతి పురాతనమైన దేవస్థానం అయినందువల్ల డిపార్ట్మెంట్ వారు సహకారంతో దేవస్థానం ఫండ్స్తో ఈ వెరీ రీసెంట్లీ ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయం యొక్క అన్ని హంగులను తయారు చేయడం జరిగింది. అందులో భాగంగానే గాలిగోపురము, మెయిన్ దేవాలయము, బేడా మండపము వగైరా వర్క్లన్నీ కంప్లీట్ అయినాయి. పోతే మిగతా ఏంటంటే స్టెప్స్ స్వామివారి కింద నుంచి పైదాకా స్టెప్స్ కట్టాలని ఒక ప్రపోజల్ కన్స్ట్రక్షన్లో ఉంది. అద్దాల మండపానికి కొంతమంది డోనర్స్ ముందుకు వస్తున్నా మేము షేప్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చేస్తే అద్దాల మందిరం వాళ్ళు తయారు చేసుకునేట్టుగా కొంతమంది భక్తులు ముందుకు వస్తున్నారు. ఈ దేవాలయానికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చేసి స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. సదా గోవిందనామ స్మరణతో పునీతమయ్యే తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం సకల పాపాలను హరించి పునీతులను చేస్తుందని భక్తులు నమ్ముతారు. పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయంలో నిత్యము వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారని చెప్తారు. స్వామి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటూ విరాజిల్లుతున్నాడు. పవిత్ర ఆలయాలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ఆలవాలం ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో ఉన్న గుంటూరు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రాలకు వేదికగా విరాజిల్లుతోంది. ఈ జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ క్షేత్రం అమరావతి. కలియుగ వైకుంఠంగా నీరాజనాలు అందుకుంటూ అమరావతి క్షేత్రానికి సమీపంలో ఉన్న పవిత్ర క్షేత్రం వైకుంఠపురం. చారిత్రక మరియు ఐతిహాసిక ప్రాధాన్యం గల ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరాడు. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, ఏడు కొండల స్వామి, ఏడు కొండల స్వామి.
కలియుగ కైలాసంగా నీరాజనాలందుకుంటున్న అమరావతి క్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర క్షేత్రం వైకుంఠపురం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీరుస్తూ నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. చారిత్రక మరియు ఐతిహాసిక ప్రాధాన్యం గల ఈ క్షేత్రంలో ఉన్న కొండపైనున్న గుహలో స్వామి నిర్గుణ నిర్వికార స్వరూపమై వెలిశాడని ప్రతీతి. విజయవాడ మార్గంలో ఉన్న ఈ క్షేత్రం సుందర ప్రకృతి రమణీయతను శోభిస్తుంది. అణువణువు ఇక్కడ చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆ కొండలను తాకుతూ ప్రవహిస్తున్న కృష్ణవేణి నదీమ తల్లి. ఆ నదిలో పడవలో జీవనయానం సాగిస్తున్న మత్స్య కార్మికులు చూపరుల మనస్సులను ఇట్టే ఆకట్టుకుంటారు. వైకుంఠపురాన్ని బంధ విమోచన క్షేత్రం అని కూడా అంటారు. పూర్వం ఒకప్పుడు వేర్వేరు కారణాల వల్ల విడిపోయిన అన్న చెల్లెళ్ళు రక్త సంబంధం తెలియక వివాహం చేసుకున్నారట. తరువాత తాము అన్నా చెల్లెళ్ళమని తెలిసాక బాధపడి చేసిన ఘోర మహాపాతకాన్ని ప్రక్షాళనం చేసుకోవడానికి చేతులకు సంకెళ్ళు వేసుకుని అనేక పుణ్య నదుల్లో స్నానాలు చేస్తూ తిరిగారట. చివరికి వైకుంఠపురంలో ఉన్న ఉత్తర వాహినిలో కృష్ణలో మునగ్గానే సంకెళ్ళు వాటంతటవే విడిపోయి వారికి కర్మ విముక్తి కలిగిందిట. ఆలయ ప్రధాన ద్వారం నుంచి పక్కకు వెళ్లి కొండమీదకు ఎక్కితే ఒక శిల మీద స్వామివారి నామాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. భక్తిభావాన్ని పెంచే ఈ నామాలు స్వామి ఇక్కడ శిలారూపుడైన నాటి నుంచి ఏర్పడినవని భక్తులు చెబుతారు. అలాగే స్వామి నామాలు ఉన్న శిలకు కొంచెం కింది భాగంలో ఉన్న రాతి మీద స్వామి అడుగులు, కర్ర గుర్తులు, గుర్రం కాళ్ల గుర్తులు మనకు దర్శనమిస్తాయి. స్వామి ఈ రాతి మీదుగానే కొండగుహకు చేరుకొని శిలారూపాన్ని ధరించాడన్న విషయానికి ఈ గుర్తులు నిదర్శనంలా కనిపిస్తాయి. నామాలు ఆనుకొని ఉన్న కొండగుహలోనే స్వామి నిర్గుణ నిర్వికార స్వరూపమై వెలసారని ప్రతీతి. స్వామి ఇక్కడ వెలువడం వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. రెడ్డిరాజులు పరిపాలించేవాళ్ళప్పుడు ఆ రెడ్డిరాజులు పరిపాలించేటప్పుడు ఇక్కడ పైన దేవాలయం అనేటువంటిది ఏమీ లేదు. కానీ ఇక్కడ వాళ్ళు ఆవుల్ని మేపుతుంటే జన్ని ఆవు అనేటువంటి ఆవు ప్రతినిత్యం పాలు ఇవ్వకపోతుంటే ఎందుకని వచ్చి చూస్తే ఒక బాలుడు ఇక్కడ పాలు తాగుతూ కనపడ్డాడు. ఆయన్ని అదిలిచ్చేటప్పటికల్లా ఇందాక నేను చూపించాను బెత్తపోటు నామము అనేటువంటి పక్కన ఉన్నటువంటి ఆ దారి గుండా లోపలికి వెళ్ళి ఆ రోజు రెడ్డిరాజుల కళలో కనిపించి దేవాలయం కట్టించమని చెప్పటం వల్ల మరునాడు చూస్తే నిజంగానే నిధి దొరికింది. అక్కడ దేవాలయాన్ని నిర్మించారు. అప్పుడు రెడ్డిరాజులు నిర్మించినటువంటి దేవాలయం అండి ఇది. మరికొంతకాలం గడిచాక స్వామి విగ్రహం చెక్కించాలనుకుని ఒక శిల్పాచార్యుణ్ణి గుహలోకి తీసుకువెళ్లి దేవుని రాయిని చూపించారట. ఆ శిల్పి ఉలితో రాతి మీద కొట్టగా రక్తం చిమ్మిందట. తనకు ఆకారం అక్కర్లేదని, గాయం తగిలిన చోట మాత్రం మంచి గంధం పూయమని స్వామి చెప్పారట. అందుకే విగ్రహం లేనప్పటికీ ఇక్కడ పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కొండగుహకు కింది భాగంలో రాజా వెంకటాద్రి నాయుడు వెంకటేశ్వర స్వామి గుడిని పునర్నిర్మించారు. అలనాటి కట్టడానికి నిదర్శనంగా ఉన్న ఈ ఆలయంలో అణువణువు శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతుంది. ఆలయంలో కుడిపక్క ఆల్వారు స్వాములు, బీబీ నాంచారమ్మ అమ్మవారు, ఎడమ పక్క అలివేలుమంగ అమ్మవారు దర్శనమిస్తారు. ఇదే ప్రాంగణంలో ఉత్సవమూర్తులను కూడా ఏర్పాటు చేశారు. సకల భూషణధారుడైన స్వామి ఇక్కడ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ నీ
నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. కోరిన వెంటనే వరాలను ప్రసాదించే ప్రసిద్ధ దేవుడు వెంకటేశ్వరుడు. కలియుగ దైవంగా పూజలందుకుంటున్న స్వామి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ